రాష్ట్ర విభజన తర్వాత టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరిన నాటి నుండి ఇప్పటివరకు తన రాజకీయ గురువైన చంద్రబాబుపై రేవంత్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆ తర్వాత కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటివరకు రోజుకు 12 గంటలు కష్టపడుతున్నానని తెలిపారు. తద్వారా కేసీఆర్ పాలనలో చెల్లాచెదురైన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటవడంతో అక్కడ చంద్రబాబు రోజుకు 18 గంటల పాటు కష్టపడుతున్నారని, దీంతో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ పొగడ్తలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఏపీతో తెలంగాణ కూడా పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఏ చిన్న పొరపాటు జరిగినా తెలంగాణ వెనుకబడిపోతుందని రేవంత్ జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో తాను కూడా రోజుకు 18 గంటలు పనిచేసేందుకు మానసికంగా సిద్ధమైనట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ విధంగా అధికారులు, మంత్రివర్గ సహచరులు కూడా రోజుకు 18 గంటల పాటు కష్టపడేలా సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఏపీతో పోటీ పడాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని రేవంత్ చెప్పారు. రాష్ట్రం పెట్టుబడుల సమీకరణ, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం వంటివి తీసుకున్నప్పుడు ఏపీతో గత 10 ఏళ్లలో పెద్దగా పోటీ పడే అవకాశం రాలేదని, కానీ ఇప్పుడు అక్కడ చంద్రబాబు వచ్చిన తర్వాత పోటీ పడాల్సిన అవసరం వచ్చిందని రేవంత్ చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గ శాఖలు కేటాయించడం, స్పీకర్ ఎన్నిక, సభల నిర్వహణ, పార్టీ పరంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం, ఇలా నిత్యం బిజీగా గడిపిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే చంద్రబాబు జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. సో ఇప్పుడు గురువు బాటలోనే శిష్యుడు రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడతానని, చంద్రబాబుతో పోటీ పడతానని చెప్పడం చాలా పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ పై బాబు దృష్టి పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే అవకాశం ఉంది. అదే సమయంలో పెట్టుబడులపైన ప్రభావం పడుతుంది. ఇక వలసలు కూడా పెరిగాయి. వీటిని ముందుగానే అంచనా వేసుకున్న రేవంత్ చాలా వ్యూహాత్మకంగా మీరెవరూ వెళ్ళొద్దు, అక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా పాలనా వ్యవస్థను తీసుకువస్తామని చెప్పకనే చెబుతున్నారు. మరి రేవంత్ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.